ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ క్లాస్‌లో గురుకులంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? సో, మీరు వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. జనవరి 6 వరకి కూడా లాస్ట్ డేట్ ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి స్టూడెంట్స్‌కి చాలా డౌట్స్ ఉంటాయి. అందులో నేను కొన్ని పికప్ చేసుకొని ఇప్పుడు వాటికి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఈ నోటిఫికేషన్‌ని ఎలా అప్లై చేసుకోవాలి? సో, ఈ నోటిఫికేషన్ మీరు మీ మొబైల్ ద్వారా త్రూ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేసినా కూడా యాక్సెప్ట్ చేయరు. సో, ఆన్‌లైన్‌లోనే తీసుకుంటారు. మరి ఫీ ఎంత పే చేయాలి అంటారా? జస్ట్ ₹100 ఫీ పేమెంట్ తోటి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు మీ సేవా సెంటర్స్ కానీ బయట వేరే ఏదైనా నెట్ సెంటర్స్ ద్వారా అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళు ఎక్స్ట్రాగా అంటే అడిషనల్ ఛార్జెస్ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. మీరు స్వతహాగా అప్లై చేసుకోవాలి అనుకుంటుంటే మాత్రం ₹100కి మీ మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. మరి వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే మన కాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అనేవి పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. సో, అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 6 వరకు మాత్రమే ఉంది. చాలా తక్కువ టైం ఉంది. ఇంతవరకు అప్లై చేసుకునే వారు అప్లై చేసుకోండి. మరి ఇది రెసిడెన్షియల్స్ గురుకులమ్స్ కదా, ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకేనా అంటే ఓసీ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ గురుకులాలు కూడా ఉంటాయి. సో, ఇందులో ఓసీ కేటగిరీ వాళ్ళకి నియర్లీ 40+% సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బట్టి మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ని కాకుండా కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్లలో ఏంటి అంటే పాత డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక యూనిట్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని మళ్ళీ డివైడ్ చేశాక సిద్దిపేట అయింది, కరీంనగర్ అయింది, జగిత్యాల, ఇట్లా డిఫరెంట్గా అయిపోయింది. కాకపోతే ఈ ఓల్డ్ కరీంనగర్ జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని అందులో మెరిట్ వచ్చిన స్టూడెంట్కి సెలెక్ట్ చేసుకున్న సీట్ అనేది అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమున్నాయి క్వైరీస్? అండ్ వన్ మోర్ థింగ్, అప్లై చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు కదా, అందులో 1,50,000 నుంచి 2 lakh వరకు మాత్రమే ఇన్కమ్ అనేది ఉండాలి. అంటే ఆ పర్టికులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయకండి. ఇన్ కేస్ చెక్ చేసి తెలిసాదనుకోండి మీకు సీట్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. అండ్ యాజ్ పర్ లా సీవియస్ రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా అంటే చెక్ చేస్తే కనుక ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, మ్యాక్సిమం ఫేక్ డాక్యుమెంట్స్ మీరు పెట్టకండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది కూడా నేను డీటెయిల్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకేమైనా క్వైరీస్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్, ప్రిపేర్ వెల్.